అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ తూర్పు డివిజన్ పరిధిలో గల ఏటపాక మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో గత 5 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఆదివాసుల ఇళ్లను గత అర్ధరాత్రి రెవెన్యూ శాఖ సిబ్బంది యంత్రాల సాయంతో కూల్చివేయడం జరిగింది. తమ ఇళ్లను కూల్చివేయడం కక్షపూర్తి చర్య అని ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసులు తమకు పూర్తి న్యాయం జరిగే వరకు ఈ స్థలాలు ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్న ఆదివాసులు తమ మనోభావాలు దెబ్బతీసి తమని ఇబ్బందులకు గురి చేసిన తహసీల్దార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని ఆదివాసీ నాయకులు వెల్లడించారు. పై సార్కు చెప్పినప్పుడు వాడు పట్టాలో ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు. ఇందులో కొంత పట్టు ఉంది, ఆడ వాళ్ళు కొనుక్కున్న భూమి ఉంది, పడగొట్టారు. ఎవరు మీరు చూపిస్తే ప్రాబ్లం లేదుగా, మరి కట్టిస్తారా? అక్కడ పట్టాలో కట్టిస్తారుగా, అది చూపెట్టాలి. ఈ రోజు ఫ్రెష్గా 2 నెలలకు వచ్చినా 3 నెలలకు వచ్చినా మీకు సార్ డిపార్ట్మెంట్ ఆర్డర్ నేను తీసేయండి అనేది ఆర్డర్ అంటే చూపెట్టాడు. ముందు అద్దులు చూపెట్టాక ఆర్డర్ గురించి మాట్లాడాలి. అద్దులు చూపించాక మేము వెళ్ళిపోతాం. తర్వాత ఆర్డర్ ఎక్కడ తెచ్చుకోవాలో అట్లా మాట్లాడతాం. ఓకే, ఎక్కడ ఉంది ఈ ప్లేస్? ఇక్కడే ఉందని ఎక్కడ తెలుసు? పిఓ గారు తెలుసా? మీకు తెలుసా? మీరు పొజిషన్ కి రాలే. ప్రతి దానికి అడ్డంగా క్వశ్చన్ తెలుసు అంటే కలెక్టర్ వచ్చి ఇక్కడ సైట్ మీద చూడాలి. ఇక్కడ లోకల్ కొన్ని అధికారులు అప్పుడు ఏం చేయాలి? మీ కింద ఎవరు ఉన్నారు? విఆర్ఓ ఇచ్చేది, బేసిక్ రిపోర్ట్ ఇచ్చేది, ఇక్కడ కింద అధికారులు ఇదని చెప్తారు అంటే వాళ్ళు ప్రూఫ్ చూపెట్టాలి కదా సార్. డిజిటల్ గా మ్యాప్ అయినా సార్ వాళ్ళకి కూలగొట్టారు సార్. వీళ్ళ మీదకి వచ్చి ఎవరు సర్వే చేయరు, చేస్తారు. వీళ్ళ మీద అక్కడ 2 సార్లు కూలగొడితే బౌండరీలు పెట్టి మీకు ఆయన మీకే తెలుసు, విఆర్ఓ గారు తెలుసు. ఆయన నిన్నగాక మొన్న వచ్చిండు 100 సంవత్సరాల భూమికి ఆయనకు తెలుసా? ఆయన సర్వే చేసిండు.